హాయ్ అండి అందరికీ, నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు మన కిచెన్లో పచ్చి ఉసిరికాయ, పచ్చి క్యాలీఫ్లవర్ని యూస్ చేసి పచ్చడిని తయారు చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, కొన్ని నెలల పాటు నిల్వ కూడా ఉంటుంది. ఈ పచ్చడిలో ఉసిరికాయని పచ్చిగానే యూస్ చేస్తాము. ఫ్రై చేసుకోవడం కానీ ఉడకబెట్టుకోవడం కానీ ఉండదు. కాబట్టి విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. తప్పకుండా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకొని రోజు 2 ముద్దలు ముందు పచ్చడితో తినండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఎంత క్వాంటిటీ అనేది చూసుకోండి. ముందుగా కొంచెమే ప్రిపేర్ చేసుకోండి, నచ్చితే ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 6 ఉసిరికాయల్ని, కొంచెం క్యాలీఫ్లవర్ని తీసుకున్నాను. క్యాలీఫ్లవర్ని కూడా ముక్కలుగా, చిన్న ముక్కలు అయితే తినడానికి కూడా సులువుగా ఉంటుంది, వేస్ట్ కాకుండా ఉంటుంది. అలాగే ఈ క్యాలీఫ్లవర్లో ఉండే స్టెమ్ పార్ట్ని కూడా తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఈ కారము, ఉప్పు, నిమ్మరసంలో ఊరి ఆ పార్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా అది కూడా యూస్ చేసుకోండి. కావలసినంత క్యాలీఫ్లవర్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉసిరికాయని కూడా ఇలా బద్దలుగా గింజ నుంచి వేరు చేసేయాలి. వీటిని ముందుగా శుభ్రంగా కడిగి కాసేపు ఆరబెట్టుకొని తుడుచుకొని పెట్టుకోవాలి. అప్పుడే ఈ ప్రాసెస్ని చేసేసుకోవాలి. ఉసిరికాయలన్నిటినీ కూడా బద్దలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక క్లాత్ మీద వేసి వెడల్పుగా చేసుకొని 1 గంట పాటు ఆరబెట్టుకోవాలి. ఉసిరికాయ కోస్తున్నప్పుడే వాటర్ అనేది వచ్చేస్తుంది కదా, ఆ వాటర్ అంతా కూడా ఆ ముక్కలన్నీ కూడా డ్రై అయ్యే వరకు ఎండలో పెట్టుకోవాలి, లేదంటే ఫ్యాన్ కింద 1 గంట పాటు పెట్టేసుకోవాలి. ఈలోపు మనం నిమ్మకాయ రసాన్ని పిండేసుకుందాము. నిమ్మకాయ రసము నేను తీసుకుంటున్న దానికి ఒక 4 కాయల నిమ్మరసం అయితే పడుతుంది అనుకుంటున్నాను. సో నిమ్మకాయల్ని కట్ చేసేసి నిమ్మకాయ రసాన్ని కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొన్ని వెల్లుల్లిపాయల్ని కూడా తీసుకొని పొట్టు తీసేసి పెట్టుకోవాలి. పొట్టుతో కాకుండా పొట్టు లేకుండా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న బాండీని పెట్టేసుకొని, నేను చేస్తున్నది క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి స్పూన్స్ యొక్క మెజర్మెంట్తో చెప్తున్నాను. 4 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకోవచ్చు. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చిటపటమనే వరకు హీట్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అవి చల్లారే లోపల ముందుగా మనం ఇక్కడ తాలింపు పెట్టుకుందాము. దానికోసం ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం యూజ్ చేస్తున్నాను. ఒకవేళ సరిపోకపోతే పచ్చి ఆయిల్ అయినా సరే మనం పైనుంచి వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని తర్వాత 4 వెల్లుల్లిపాయల్ని దంచి వేసుకోవాలి. తర్వాత కాస్తంత కరివేపాకును కూడా వేసేసుకొని వెల్లుల్లిపాయ కాస్త రంగు మారుతుంది అనుకున్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఉసిరికాయల్లో కారము, ఉప్పు అన్నీ కలుపుకుంటాము. ఈలోపు ఇది చల్లారిపోతుంది. ఇప్పుడు పూర్తిగా డ్రై అయిపోయినటువంటి క్యాలీఫ్లవర్ని అలాగే ఉసిరి ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు ఉప్పు, కారము, నిమ్మకాయ రసము అన్నీ ముందుగా కలిపి పెట్టుకుందాం. పసుపు 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని 6 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని 4 టేబుల్ స్పూన్ల ఉప్పును వేసుకుంటున్నాను. అలాగే గ్రైండ్ చేసుకున్నటువంటి మెంతి పొడిని, ఆవపిండిని కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం పక్కన పెట్టుకున్నాను, అంత పడదేమో అనుకొని 1 స్పూన్ వరకు తగ్గించాను. 4 స్పూన్ల వరకు అయితే ఈ ఆవపిండి, మెంతిపిండి అనేది వచ్చింది. ముందుగా ఇవన్నిటిని కూడా ముక్కలకు పట్టించేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఏది తక్కువైనా కలుపుకున్న రోజు కాకుండా మరుసటి రోజు చూసుకొని కలుపుకోవచ్చు. అలాగే ఇప్పుడు నిమ్మకాయ రసాన్ని కూడా వేసేసుకుందాము. గింజలేవి పడకుండా ఇట్లా జాలి గరిటెని తీసేసుకొని నిమ్మకాయ రసాన్ని వడగట్టుకొని ముక్కల్లోకి వేసేసుకొని కలుపుకోవాలి. కొంచెం ముక్కలకు కూడా పులుపంతా కూడా కొంచెమన్నా పట్టేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు చల్లారిపోయినటువంటి తాలింపుని, ఆయిల్ని కూడా మొత్తం వేసేసుకోవాలి. బాగా ముక్కలకంతా పట్టేటట్టుగా ఆయిల్ని కలుపుకోవాలి. పట్టిన రోజు కాకుండా తర్వాత రోజుకి ముక్క ఊరి కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. సరిపోదు అనుకుంటే కాస్తంత పచ్చి నూనెను కూడా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి నేను మరో 3 టేబుల్ స్పూన్ల
పచ్చి నూనెను కూడా వేసుకుంటున్నాను, నాకు మరీ డ్రైగా అనిపిస్తుంది. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం కలిపిన రోజు అలాగే మూత పెట్టేసి ఉంచేసి తర్వాత రోజు ఉప్పు కారాలు చెక్ చేసుకొని ఒక గ్లాస్ జార్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము అంటే ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. రోజు కొంచెం తీసుకొని వాడుకోవచ్చు. అంతే, ఎంతో ఈజీగా ఇన్స్టెంట్గా మనకి ఉసిరికాయ క్యాలీఫ్లవర్ పచ్చడి తయారైపోయింది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.